హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ఆ ఏడుకొండల వెంకన్న బాబుని దర్శనం చేసుకుందామని చెప్పి తిరుపతికి అయితే వచ్చాం. నేను పుట్టి ఇది మూడోసారి అండి ఆ శ్రీవారిని దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి తిరుపతికి రావటం. మేము వెంకన్న బాబు దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా అలిపిరి మెట్ల మార్గం గుండా అయితే కొండపైకి వెళ్తాం. ఫస్ట్ మెట్టు దగ్గర మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టారు. నేనైతే అక్కడ ద్వీపాన్ని వెలిగించి ఇంకా మా నడకన అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు మేము తిరుపతికి వచ్చే ట్రైన్ అయితే 5 అవర్స్ మమ్మల్ని లేట్ గా తీసుకొచ్చింది. అలా ఆ ట్రైన్ లేట్ అయిపోవడం వలన మార్నింగ్ 8:30కి రావాల్సిన మేము ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చామన్నమాట ఈ కొండ దగ్గరికి. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో మోక్షమం తీసుకొని కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాం, కానీ ఈ ఎండకి కొండ ఎక్కగలమో ఎక్కలేమో అని చెప్పి ఒక సైడ్ ఎండకి భయపడినా సరే ఇంకో సైడ్ దేవుడి మీద అయితే నమ్మకం ఉంది. ఎలాగోలాగా ఈ కొండ ఎక్కించేసి ఆయన దర్శనానికి అయితే మమ్మల్ని తీసుకువెళ్తాడు అని. ఇంకా ఎండకి భయపడకుండా మనసులో గోవిందనామాలు చెప్పుకుంటూ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మేము ట్రైన్ దిగ్గానే ఇంకెక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసి ఇంకా కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. అప్పటికి కరెక్ట్ గా టైం ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మార్నింగ్ కూడా ఆ ట్రైన్ లో ఏదో దొరికింది తిన్నాం తప్ప సరిగ్గా తినలేదు. మంచి ఆకలి మీద ఉన్నాం అనమాట. ట్రైన్ దిగిన తర్వాత పక్కన ఎక్కడైనా రెస్టారెంట్ లో భోజనం చేయడానికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం, కానీ అప్పటికే ట్రైన్ 5 అవర్స్ లేటు. ఇంకా లేట్ గా కొండ దగ్గరికి వెళ్తే కొండ ఎక్కేసరికి లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకెక్కడికి రెస్టారెంట్ కి వెళ్లకుండా కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. అయ్యో పాపం పిల్లలు ఆకలితో కొండ ఎక్కుతున్నారు అని చెప్పి ఆ ఏడుకొండల వెంకన్న బాబు మా ఆకలిని చూసారో ఏమో, కానీ మేము ఇంకా కొండ ఎక్కడం స్టార్ట్ చేసి ఒక 20 మెట్లు ఎక్కుంటాము అంతే. అక్కడైతే మాకు టీటీడీ వారు భోజనం అయితే పెట్టారు. ఆ భోజనం చూసి అమ్మయ్య ఏడుకొండల వెంకన్న బాబు మా ఆకలిని చూసావా అని చెప్పి ఒక ప్లేట్ తీసుకుని భోజనం పెట్టుకుని అక్కడే కూర్చొని భోజనం చేసేసి ఇంకా మళ్ళీ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మేము నడుచుకుంటూ కొండపైకి వస్తున్న మార్గం మధ్యలో అయితే ఇలాగ జింకలు, దుప్పెలు, కోతులు, హనుమంతులు, రకరకాల జంతువులన్నీ కనిపించాయి. ఇవి ఫొటోస్ కు చూడండి ఎంత చక్కగా ఫోజ్ చేస్తున్నాయో. ఇలా మన దగ్గరికి అవి వచ్చినప్పుడు వాటికి తినడానికి ఏమి పెట్టొద్దండి, ఎందుకంటే అక్కడ బోర్డుల మీద రాస్తారు కదా వీటికి తినడానికి ఏమి పెట్టొద్దు అని చెప్పి. ఎందుకంటే వాటికి మనం ఫుడ్ పెట్టినప్పుడు వాటికి అలవాటు అయిపోద్ది అనమాట. పలానా ఈ ప్లేస్ కి వెళ్తే మనకి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి ప్రతి రోజు అదే ప్లేస్ కి వచ్చి వెయిట్ చేస్తాయి ఫుడ్ కోసం. ఇంకా అదంతా అడవి కదా, వాటిని వెతుక్కుంటూ పులులు, సింహాలు ఆ మార్గం దగ్గరికి అయితే వచ్చేస్తాయి. సో మనకి రిస్క్ కాబట్టి వాటికైతే ఫుడ్ పెట్టొద్దు అని చెప్పి టీటీడీ వారు అయితే బోర్డ్స్ మీద రాసి పెట్టారు. అలా మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చినప్పుడు అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటది కదా, అక్కడికి వెళ్లి హనుమంతుడికి నమస్కరించుకుని ఇంకా మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేస్తాం. కింద నుంచి ఇక్కడ వరకు వచ్చినప్పుడు అమ్మయ్య ఈ మోకాల పర్వతం ఎక్కేస్తే ఇంకా కొండ ఎక్కేసినట్టే అని చెప్పి అనిపించింది. మోక్షమ్మ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి మోకాల పర్వతం అయితే ఎక్కడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మోక్షమ్మతో వాళ్ళు మోకాల మీద వెళ్తారు, నువ్వు నడుచుకుంటూ డాడీ వెనక్కి వెళ్ళిపో అమ్మ అని చెప్పి నేను చెప్తే అస్సలు వెళ్ళలేదు తను. ఇక్కడ నుంచి అందరూ మోకాల మీద ఈ కొండ ఎక్కడం చూసి తను కూడా మోకాల మీద ఎక్కుతానని చెప్పి పట్టుపట్టి మోకాల మీద కొండ ఎక్కింది. చిన్నపిల్లలు కదమ్మా, కాళ్ళు నొప్పి వస్తాయి, నువ్వు నడుచుకుంటూ కొండ ఎక్కేయమ్మా అని చెప్పినా సరే అస్సలు వినలేదు. నా ముందు తను మోకాల మీద ఎక్కుతుంది చూడండి. చిన్నపిల్లలకి బంగురుకుంటూ వెళ్ళడం అలవాటు కదా, ఆ అలవాటు మీద ఎక్కేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆ కింద నుంచి సగం మెట్ల వరకు నాతో పాటు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చింది. సగం వరకు ఎక్కేసరికి మళ్ళీ కాళ్ళు నొప్పెట్టాయో ఏమో మళ్ళీ లేచి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. మేమైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఈ కొండ అయితే 3 అవర్స్ లోనే ఎక్కేసాం. మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతి కొండని మెట్ల మార్గం ద్వారా కాలి నడకన ఎక్కాలి అని చెప్పి అనుకునేటప్పుడు అమ్మ బాబు ఇంత కొండని ఎలా ఎక్కుతాంరా బాబు అని చెప్పి స్టార్టింగ్ లో భయపడ్డాం అనుకోండి, మన మనసులో భక్తి లేకుండా భయం వచ్చింది అనుకోండి, కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉంటది. ఈ కొండ నేను దేవుని నామాలు స్మరిస్తూ ఆ దేవుని నా మనసులో స్మరించుకుంటూ కొండ ఎక్కేస్తాను, చాలా ఈజీగా ఎక్కేస్తాను అని చెప్పేసి ఆ గోవింద నామాలు మనసులో స్మరిస్తూ కొండ ఎక్కండి, చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఎక్కిన కష్టం అసలు మనకి తెలియదు. ఇప్పుడైతే మేము కొండ ఎక్కేసాం. కొండ ఎక్కేసిన వెంటనే లగేజ్ రూమ్ కి వెళ్ళి మా లగేజ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఆ తీసుకున్న లగేజ్ ని లోకర్ రూమ్ లో పెట్టేసి నేను మోక్ష కత్తిర్లు ఇచ్చాం. మా హస్బెండ్ అయితే గుండు చేయించుకున్నారు. అక్కడే స్నానాలు చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దేవుని దర్శనానికి కోసం అని చెప్పి బయలుదేరాం. ఈ కొండపైన షాప్స్ చూసారా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి. రాత్రిపూట ఈ లైటింగ్ కి చాలా అందంగా కనిపిస్తున్నాయి తెలుసా. అందుకోసమని ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసాను. మా ఊళ్ళందరూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు, నేనేమో ఇక్కడ ఆగిపోయాను అనమాట. మా ఆయన వెనక్కి చూసి ఇంకెంతసేపు వీడియో తీసుకుంటా, వేగంగా దర్శనానికి టైం అయిపోతుంది అని చెప్పి అక్కడ నుంచి పిలుస్తున్నారు. నాకు వీలైన చోట్ల మాత్రమే నేను వీడియోస్ తీసానండి. మాక్సిమం అయితే ఎక్కువగా వీడియోస్ తీయలేదు. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసి యాడ్ చేశాను అంతే. నేను చాలా వరకు అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే క్యూ లైన్ లోకి వచ్చేసామండి. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఈ లైన్ లో మాకన్నా ముందు ఎంత జనం ఉన్నారో మా వెనక కూడా అంతే జనం ఉన్నారు. చాలా క్రౌడ్ అయితే ఉందండి ఈ రోజు మాత్రం. మాకైతే ఇక్కడ మాక్సిమం మీకు 18 అవర్స్ టైం పట్టొచ్చు మీ దర్శనం కంప్లీట్ అయ్యేసరికి అని చెప్పేసి బోర్డు లో అయితే చూపిస్తున్నారు. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళట్లేదండి, ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. మేము ఈ లైన్ దగ్గరకు వచ్చేసరికి నైట్ 7:30 అయితే అయింది. ఇప్పటికైతే మోక్షమ్మకి ఫుల్ నిద్ర వచ్చినట్టుంది, పడుకుపోయింది. లైన్ అయితే ఇలా కొద్దిసేపు ఆగుతుంది, కొద్దిసేపు కదులుతుంది. ఆగిన తూరల్లా అలా సైడ్ కి అయితే కూర్చున్నాం. ఫ్రీ దర్శనంకి వెళ్ళాం కదా, ఈ రూమ్ లో మమ్మల్ని పెట్టరేమో, పెట్టకూడదు వేగంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నాం. కాకపోతే లాస్ట్ కి ఈ రూమ్ లో అయితే మమ్మల్ని పెట్టేశారు. ఫస్ట్ స్టార్టింగ్ రూమ్ లో అయితే మేము దగ్గరగా ఒక 4 అవర్స్ అయితే ఉన్నాం. ఈ రూమ్ లోకి వచ్చిన
తర్వాత చక్కగా ఎవరి ప్లేస్ వాళ్ళు ఎంచుకొని కిందనైతే చక్కగా పడుకుని పోయారు. నేను కూడా పడుకుని పోయాను. మోక్షమ్మ కూడా పడుకుంది. జస్ట్ ఇప్పుడే లేచింది. 4 hours అస్సలు తెలివి లేకుండా పడుకుని పోయింది తెలుసా. తర్వాత గోవింద గోవింద అనేసరికి అందరూ మూవ్ అయ్యేసరికి అప్పుడు నాకు తెలివి వచ్చింది అనమాట. అప్పుడు లేచి మళ్ళీ లైన్ లోకి వెళ్ళాను. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా ఫోన్ అయితే సబ్మిట్ చేసేసాం. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే తీసుకోవడం ఫోన్. మేము నైట్ 7 కల్లా లైన్ లో నిల్చుంటే మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 10:30 అయితే అయిందండి. మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి లాకర్ రూమ్ కి వచ్చి అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసి వద్దామని చెప్పి మళ్ళీ ఈవినింగ్ అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఈ రోజు నైట్ కి ఇక్కడ నృత్య ప్రదర్శన ఉండొచ్చు. మేబీ అందరూ కూడా చక్కగా దీన్ని డెకరేషన్ చేసి పెట్టారు. అలాగే ఇక్కడ చాలా మంది నాట్యం చేయడానికి కూడా వచ్చారు. ఇవి ఒకసారి చూసేయండి. కళావేదికని ఎలా డెకరేషన్ చేశారో చూసారు కదండి. ఇంకా వీళ్ళు చేసే నృత్యాన్ని చూడటానికి అయితే ఇక్కడ ఎంతమంది జనం వేసి చూస్తున్నారో ఒకసారి చూడండి. ఈ జనం అంతా వాళ్ళు చేసే నృత్యాన్ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చారు. ఇదంతా ఒకసారి రౌండ్గా చూపించు. ఓకే అండి, ఇది శ్రీవారి గోపురం అనమాట. ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ భక్తుల హడావిడి అయితే అస్సలు తగ్గట్లేదు. ఫుల్గా క్రౌడ్ ఉంది. మాకైతే ఆ దేవుడి దయ వల్ల వేగంగానే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా వేగంగానే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే రేపు ఉగాది కాబట్టి చాలా వేగంగా వీలైనంత తొందరగా భక్తుల్ని దర్శనానికి పంపిద్దామని చెప్పి చూస్తున్నారు. సో ఈ రోజు వచ్చిన వాళ్ళకైతే వేగంగానే దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా రేపు వచ్చిన వాళ్ళకి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఈరోజు మా దర్శనం అయింది. ఆ దేవుని దయ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు నైట్కి మేము ఇదంతా చూసే భాగ్యం మాకు దక్కింది కదా. అందుకు మేమైతే చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడైతే లైవ్ వస్తుంది చూడండి. ఈ రోజు కనుక మాకు దర్శనం అవ్వకపోతే ఇంకా మేము ఆ క్యూ లైన్లోనే ఉందము. ఇదంతా మిస్ అయిపోదాం. ఎందుకంటే రేపు మార్నింగ్ మాకు ట్రైన్ కాబట్టి ఈరోజు మార్నింగ్ మాకు వేగంగా దర్శనం అయిపోవడం వలన ఈరోజు ఇదంతా చూసే భాగ్యం మాకు దక్కినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఉగాది సందర్భంగా మనందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టీటీడీ వారైతే. చూడండి మెయిన్ గోపురాన్ని ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరించారో. అక్కడ విష్ణువు లక్ష్మీదేవి గారిని అయితే ఎంట్రన్స్లో పెట్టారు. ఒకసారి చూడండి. నిజం చెప్తున్నాను, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. హాఫ్ డెకరేషన్కే ఇంత అందంగా ఉంటే ఫుల్గా డెకరేషన్ చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలి. మరి అటు చూడండి ఒకసారి. అక్కడ నుంచి ఇక్కడికి అంటే శ్రీవారికి దీపారాధన అక్కడి నుంచి వస్తున్నారు. మొత్తం చూస్తే ఎంతమంది జనం, ఎంతమంది క్రౌడ్తో గుడి ఎంత కలకల్లాడుతుందో, ఎంత అందంగా ఉందో అని చెప్పేసి మీకే అర్థమై ఉంటుంది. ఈరోజైతే కనుక ఉగాది సందర్భంగా నాతో పాటు మీరందరూ కూడా ఆ శ్రీవారిని దర్శించుకోండి మనస్ఫూర్తిగా. ఈరోజు టెంపుల్ ఎంత కలగా ఉంది అనేది మీ అందరికీ చూపించాలని చెప్పే నా ఆశ అనమాట. ఈ వీడియో ద్వారా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే నాకు కూడా అదే చాలు. చక్కగా ఈరోజు నాతో పాటు ఈ టీటీడీ ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తాను. నాకు వీలైనంత వరకు చూపిస్తాను. అది మీరు చూసి చాలా సంతృప్తి పడతారని చెప్పేసి నా ఒక్క ఆశ. ఓకేనా? ఒకసారి అక్కడ చూసేయండి. చాలా అందంగా ఉంది. నేను ఎప్పుడు నైట్ చూడలేదు టీటీడీ టెంపుల్ని, అంటే ఈ శ్రీవారి టెంపుల్ని నైట్ నేను ఎప్పుడు కూడా విజిట్ చేయలేదు. ఎందుకంటే నాకు దర్శనం అవగానే నేను వెంటనే ఇంకా బయలుదేరిపోయేదాన్ని. ఈరోజు ఆ శ్రీవారి దయ వల్ల, ఆ శ్రీవారి ఆశీస్సులతో నేనైతే ఈరోజు నైట్ ఇక్కడ గడపబోతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ భరతనాట్యం చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరితో చూడండి సెల్ఫీ ఎలా తీసుకుంటున్నారో మన భక్తులైతే. ఒకసారి రండి, దగ్గరికి రండి, చూద్దాం. ఓకే, సే హాయ్. Say hi. 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 I don't know Karnataka. Okay.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి విగ్రహాలని ఎంత చక్కగా అలంకరించి పెడుతున్నారు. కన్నులు విందుగా ఉంది. రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అసలు. ఈ డెకరేషన్ అంతా ఈ రోజు అంతా చేశారండి. ఇప్పుడైతే సగం డెకరేషన్ పూర్తయింది, ఇంకా ఉందన్నమాట. ఈ రోజు నైట్ అంతా కూడా డెకరేషన్ ని పూర్తి చేస్తారు. చాలా అందంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి మాడ వీధుల్లోకి వెళ్దాం రండి. ఓకే, ఇప్పుడైతే మనం మాడ వీధుల్లోకి వచ్చామండి. మన స్ట్రైట్ గా ఇవన్నీ కూడా మాడ వీధులు అనమాట. మన బ్యాక్ సైడ్ చూడండి ఎలిఫెంట్స్ ని ఎంత చక్కగా డెకరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా మాడ వీధులు. మాడ వీధుల్లోకి వెళ్దాం. ఇదైతే కోనేరు. ఇక్కడైతే శ్రీవారి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి టీటీడీ వారు మనందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నారు. ఓకేనా? ఒకసారి మాడ వీధుల్లో చూపించు రండి, నాతో పాటు మాడ వీధులకు రండి. ఒకసారి నాతో పాటు మీరందరూ కూడా అనండి, గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రోజు కూడా ఇదే దారంట శ్రీవారిని అయితే ఊరేగిస్తారంట. ఒకసారి చూసేయండి, ఆయన్ని ఊరేగించే దారిలో మనం నడుస్తున్నాం. ఇంత భాగ్యాన్ని ఆ దేవుడు మన అందరికీ ఇచ్చినందుకు మనందరం చాలా అదృష్టవంతులు కదండి. మన జీవితాలు ధన్యమైనట్టే. ఇంకా అక్కడ చూసారా మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. అక్కడ మనకి ఫ్రీ భోజనం అనమాట. అక్కడ మనకి ఫ్రీగా అన్నదానం చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎంత క్రౌడ్ రానియండి, ఎంత మంది ఉన్నాయండి. కాకపోతే మనం భోజనం చేసేటప్పటికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు కూడా వెయిట్ చేయరు. దర్శనానికైనా వెయిట్ చేస్తారేమో కానీ భోజనం దగ్గర మాత్రం ఎవ్వరు వెయిట్ చేయకుండా అంత చక్కగా మనకి టీటీడీ వారు అన్ని సదుపాయాలు ఇలాగ మనకి చేస్తున్నందుకు మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏంటి ప్రజెంట్ ఉగాది సందర్భంగా మన తిరుపతి దేవస్థానంలో ఉన్న సందడిని హడావిడిని అయితే ఒకసారి మీ కళ్ళతో వీక్షించండి. చుట్టుపక్కల మీకు చూపిస్తాను ఎంతమంది జనం వచ్చారో, ఎంత హడావిడిగా ఉందో, ఎంత సందడిగా డెకరేషన్ జరుగుతుందో ఇవంతా కూడా మీ కన్నులతో మీరు వీక్షించండి ఒకసారి. ఓకే, చూడండి. శ్రీవారి గోపురానికి అయితే డెకరేషన్ ఇంకా కొనసాగుతుంది. నాట్యం చేయడానికి నృత్య కళాకారులు అందరూ కూడా రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నారు. అక్కడైతే శ్రీవారిని ఊరేగిస్తున్నారు. లైవ్ అయితే మనకి ప్రసారం జరుగుతుంది. ఇక్కడైతే కనుక శ్రీవారికి వెలిగించిన దీపాలు చాలా అందంగా వెలుగుతున్నాయి. చాలా కాంతులు విరబూస్తూ వెలుగుతున్నాయి. అక్కడైతే మనకి టీవీలో లైవ్ చూపించు. అక్కడైతే మనకి టీవీలో లైవ్ ప్రసారం చేస్తున్నారు. శ్రీవారిని ఊరేగిస్తున్నారు. ఎక్కడ ఊరేగిస్తున్నారు అనేది తెలీదు. ఇంకైతే మన గుడి ఆవరణంలో అయితే ఇంకా ఆ ఊరేగింపు ఇంకా రాలేదు. ఇక్కడ వరకు అయితే ఇంకా తీసుకురాలేదు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ శ్రీవారిని నా కళ్ళారా మళ్ళీ చూస్తానా అని చెప్పి నాకైతే చాలా ఆశగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి దర్శించుకున్నాను కానీ ఇంకా చూడాలి. చూసిన 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా చూడాలి అని చెప్పి నాకైతే అనిపించింది. ఇంకా తనివి తీరి ఎంత చూసినా సరే తనివి తీరదనమాట. అంత చక్కగా ఉంటారు మన దేవుడైతే లోపల. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను శ్రీవారిని దర్శించుకోవడం. ఇదండి ఈరోజు ప్రజెంట్ తిరుమలలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. టీటీడీలో ఉన్న సిచ్యువేషన్ అయితే చూసారు కదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న సిచ్యువేషన్ ఎంత క్రౌడ్ ఉన్నారు, ఎంత హడావిడిగా ఇక్కడ
పూజలు అయితే జరుగుతున్నాయి. ఎంత హడావిడిగా ఇక్కడ డెకరేషన్ అయితే జరుగుతుంది ఉగాది సందర్భంగా. ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు వీక్షించారు కదా. ఇది అండి ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇంకొక మాట, ఈ టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏమైనా తప్పులున్నా సరే, ఏమైనా పొరపాటు జరిగినా సరే మనస్ఫూర్తిగా క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా పొరపాటుగా చెప్పుంటే కనుక ఆ తప్పును మన్నించి కింద కామెంట్ చేసి నాకు చెప్పండి, నేనైతే తెలుసుకుంటాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్. ఇంకొక సారి టీటీడీ తరపున, నా తరపున, మా ఫ్యామిలీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్ బాయ్. అందరికీ నమస్తే. గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీవారిని దర్శనం చేసుకున్నాం మార్నింగే. ఈవినింగ్ అయితే అలా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఇలా కూర్చొని కొద్దిసేపు గడుపుదామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడైతే ప్రెసెంట్ కూర్చున్నాం. వీళ్ళు చూసారు కదండి, వీళ్ళు వైజాగ్ వాసులే. ట్రైన్లో పరిచయం అయ్యారనమాట. ట్రైన్లో మా ఎదురు సీట్ అనమాట వీళ్ళది. అక్కడి నుంచి స్టిల్ దేవుడి దర్శనం కంప్లీట్ అయినంత వరకు వీళ్ళు మాతోటే ఉన్నారు. మాతోటే కలిసే మేము అందరం కలిసే దర్శనం అయితే చేసుకున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఆ దేవుని దర్శించుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే వేరే వాళ్ళని అడిగే బదులు మాతోటే వచ్చిన మా తోటి ప్రయాణికులను అయితే అడుగుదాం, ఈ రోజు దర్శనం ఎలా జరిగింది, ఆ దర్శనం చేసుకోవడం వలన మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది, ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా దేవుని దర్శించుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది వాళ్ళ మాటల్లోని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనండి. ఓకే మధు గారు, మీరు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా దేవుని దర్శించుకున్నారు కదా ఆ శ్రీవారిని. అంటే ఎంతో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సందర్భం మనకైతే దొరకదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు ఆ శ్రీవారిని ఈ రోజు దర్శనం చేసుకోవడం వలన మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది అనేది మా సబ్స్క్రైబర్స్ కి 2 మాటల్లో వివరించండి. ఓకేనా? యాక్చువల్గా మాకు దర్శనం టికెట్ లేదు, ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాం. కానీ ఆ ఫ్రీ దర్శనంలో అంతసేపు ఉన్నా సరే ఒక 15 సెకండ్స్ దేవుని చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. చాలా టీయర్స్ వచ్చాయి. అసలు చాలా బాధ, చాలా హ్యాపీనెస్ అన్నీ. అసలు దేవుని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాం. థ్యాంక్ యూ. వీళ్ళైతే 18 hours మేము స్ట్రగల్ అయిన ఆ స్ట్రగల్ అంతా మర్చిపోయి ఆ దేవుడిని చూసేసరికి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఇంకా మన పెద్దలను అయితే అడుగుదాం, ఈయనకి ఎలాంటి ఫీల్ వచ్చిందో ఈ రోజు దేవుని దర్శించుకోవడం అనేది. మీరు చెప్పండి, ఈ రోజు దేవుని దర్శించుకోవడం వల్ల మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది? ఆ స్ట్రగల్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అదంతా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. కానీ ఈ రోజుకి ఇది చాలు అని స్వామివారు ఇంకా బయటకు పంపించారు. కానీ ఈ 18 hours స్ట్రగుల్ అయిందంతా కూడా ఒక 10 seconds అంతా మర్చిపోయి స్వామివారిని చూసిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి మొత్తం అంతా పాజిటివిటీ ఇస్తారని స్వామివారిని కోరుకుంటున్నాను. ఇదైతే ఈయన ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే మన చిన్న అయితే సిగ్గుపడుతున్నారు. ఓకే అండి, ఇది మొత్తం ఈ రోజు భక్తులందరూ కూడా ఇంత వేగంగా మా దర్శనం కంప్లీట్ అవుతుందని చెప్పి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మేము వచ్చింది మార్నింగ్ యాక్చువల్లీ మా ట్రైన్ మిస్ అయింది. తర్వాత మేము వచ్చామన్నమాట. ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చాం. తర్వాత అలిపిరి మెట్ల మార్గం ద్వారా మెట్లు ఎక్కి సాయంత్రానికి అయితే వచ్చాం. ఆ సాయంత్రం టికెట్స్ తీసుకోవడానికి అవ్వలేదు. డేలో ఒక్కరోజు మాత్రమే టికెట్స్ ఇస్తారంట. ఆ టికెట్స్ కూడా ఆ రోజుకి ఇవ్వట్లేదు, నెక్స్ట్ డే దర్శనానికి ఆ రోజు ఇస్తున్నారనమాట. ఆ లెక్కను చూస్తే మేము వచ్చిన దాన్ని బట్టి ఇంకా 3 to 4 days అయితే మేము దర్శనం గురించి వెయిట్ చేయాల్సి వచ్చేది. సో అలా థింక్ చేసి మేము ఏం చేసామంటే ఇంకా టికెట్ తీసుకోకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం, ఎన్ని రోజులైతే అన్ని రోజులు అవుతుందని చెప్పి ఫ్రీ దర్శనానికి వచ్చాం. ఫ్రీ దర్శనం ఇంత వేగంగా కంప్లీట్ అవుతుందని చెప్పి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మాకైతే 15 hours లోనే ఫ్రీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్ని అవర్స్ వెయిట్ చేసిన తర్వాత శ్రీవారిని మాకు ఓన్లీ 10 seconds మాత్రమే చూపించారు. ఆ క్రౌడ్ లో ఓన్లీ 10 seconds మాత్రమే చూసాం. ఆ 10 seconds చూసినప్పుడు మా జీవితం ధన్యమైంది. అంటే ఇంకా ఇంత మెట్లెక్కొచ్చాం, ఇంత ఎండలో నిల్చున్నాం, ఇంత నిజం చెప్పాలంటే అక్కడ నేలే పడుకున్నాం, ఇవన్నీ ఆ కష్టం ఏమీ అనిపించలేదు అనమాట. తండ్రి హ్యాపీ, ఇంకా చూడాలి తనివి తీరలేదు. ఇంకా ఎంత చూసినా సరే ఆ తండ్రిని అసలు తనివి తీరలేదు. మా అందరి ఫీలింగ్ కూడా అదేనమాట. ఓకే, ఫైనల్లీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నూతన సంవత్సరం సందర్భంగా ఆ శ్రీవారిని దర్శించుకోవడం అయితే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీకు మా ఫేస్ ఎక్స్ప్రెషన్ లోని, మా మాటల్లోనే మీకు ఆ హ్యాపీనెస్ అర్థం అవుతుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఓకేనా? ఓకే అండి. ఇంకొక విషయం,
ఇవి టీటీడీ ఏంటండి ఇవి? టీటీడీ అగరబత్తులా? ఇవి టీటీడీ అగరబత్తులు అండి. ఒకటేమొచ్చి రెడ్ కలర్ లో ఉన్నాయి, ఇంకోటేమొచ్చి ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఈ అగరబత్తుల స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఓన్లీ టీటీడీలోనే తయారవుతాయండి. ఈ బ్రాండ్ ఇంకెక్కడ కూడా ఉండదు, మన ఇండియాలో ఎక్కడ కూడా దొరకవు. ఓన్లీ టీటీడీలో ఈ టెంపుల్లో మాత్రమే దొరుకుతాయంట. ఇవేంటంటే శ్రీవారికి ఆ అర్చన చేస్తారు కదండి, ఫ్లవర్స్ తో అలంకరిస్తారు కదా, ఆ ఫ్లవర్స్ అన్నిటిని కలిపి ఇలాగా అవి వాటిని యూజ్ చేసేసిన తర్వాత, శ్రీవారికి యూజ్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నిటిని కలిపి ఇలాగ అగరబత్తులుగా తయారు చేస్తారంట. ఈ అగరబత్తుల్ని మనకి సేల్ చేస్తున్నారు అనమాట. శ్రీవారి పాదాలను తాకిన శ్రీవారిని పాదాలు తాకిన ఆ ఫ్లవర్స్ తో తయారైన ఈ అగరబత్తులు పొగ మన ఇంట్లో పెట్టుకుంటే సేమ్ టెంపుల్లో ఉన్న పాజిటివిటీ, అంత పాజిటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లో ఉంటుందని చెప్పి వీళ్ళందరూ భావిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం కొండమండి, నేను కూడా కొనేసి ఇంటికి పట్టుకెళ్తున్నాను అనమాట. మీకు ఎవరికి తెలియకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా ఫస్ట్ టైం తెలిసిందే, సో అందుకోసమని నేను తీసుకున్నాను. మీ నా సబ్స్క్రైబర్ లో ఎవరికైనా వీటి గురించి తెలియకపోతే నెక్స్ట్ టైం మీరు టీటీడీకి వచ్చినప్పుడు తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఓకేనా? ఓకే.